Welcome to our academy. Indian economy 500 plus PYQs, polity and governance 500 plus PYQs, modern Indian history 500 plus PYQs, సిరీస్ మోడల్ అనాలిసిస్ క్లాసెస్ను ఛానల్ ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఆ క్లాసెస్ కూడా చూడండి. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు ఈ వీడియోను షేర్ చేయండి. మై డియర్ ఆస్పిరెంట్స్, ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నా రిక్వెస్ట్. ఈ న్యూ ఛానల్కి మీ సపోర్ట్ కావాలి. అదేవిధంగా ఈ కంటెంట్ ఎక్కువ మందికి చేరాలంటే ఈ వీడియోని లైక్ చేయండి మరియు మీ మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. రైట్, ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనకి పేపర్ 1 పాలిటీ సెక్షన్ చూస్తే యాజ్ పర్ సెట్ నెంబర్ ఏ ప్రకారం వచ్చేసి 144 క్వశ్చన్. స్టేట్మెంట్ ఏ ఏమని చెప్తుందంటే దెర్ ఈజ్ నో ఫండమెంటల్ రైట్ టు మ్యారీ. స్టేట్మెంట్ ఏ. స్టేట్మెంట్ బి వచ్చేసి ఏమని చెప్తుందంటే రైట్ టు ట్రావెల్ అబ్రోడ్ కమ్స్ అండర్ పర్వ్యూ ఆఫ్ ఫండమెంటల్ రైట్ అని ఉందన్నట్టు. అయితే ఇక్కడ ఏపీఎస్సీ ఏమని చెప్తుంది అంటే ఆప్షన్ 2 కరెక్ట్ అని చెప్తుంది అన్నట్టు. రైట్, ఇక్కడ మనం ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే ఆన్సర్ 4 వచ్చేసి కరెక్ట్ అని చెప్తున్నాం. వాటికి గల ఎవిడెన్స్ వచ్చేసింది అంటే మనకి ఇక్కడ వచ్చేసిందంటే స్టేట్మెంట్ ఏమని చెప్తున్నాడు, దెర్ ఈజ్ నో ఫండమెంటల్ రైట్ టు మ్యారీ అని చెప్తున్నాం. ఈ స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్ అని చెప్తున్నాం. ఎలా రాంగ్ అని చెప్తున్నాం అంటే మనకు వచ్చేసి ఏంటంటే రైట్ టు మ్యారీ వచ్చేసి అంటే ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ యాజ్ ఏ ఫండమెంటల్ రైట్ అండర్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఆర్టికల్ 21 కిందకి వస్తుంది. అంటే రైట్ టు మ్యారీ వచ్చేసింది అంటే ఆర్టికల్ 21 కిందకి వస్తుందని చెప్తున్నాం. ఆర్టికల్ 21 వచ్చేసింది రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ కిందకి వస్తుందని చెప్తున్నాం అన్నట్టు. అయితే సుప్రీంకోర్టు కూడా వచ్చేసింది అంటే మనకేమని చెప్పిందంటే రైట్ టు మ్యారీ ఏ పర్సన్ ఆఫ్ వన్ చాయిస్ ఇన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21 అని చెప్పింది అన్నట్టు. అది ఏ కేసులో అంటే ఫస్ట్ వన్ వచ్చేసిందంటే లతా సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ 2006లో వచ్చేసి ఏమని చెప్పింది అంటే సుప్రీంకోర్టు హెల్డ్ దట్ రైట్ టు మ్యారీ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 21. సో ఏమని చెప్పిందంటే రైట్ టు మ్యారీ అనేది ఫండమెంటల్ రైట్, అది ఆర్టికల్ 21 కిందకి వస్తుంది అని మనకి లతా సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ 2006 కేసులో చెప్పింది. అదేవిధంగా వచ్చేసిందంటే షఫీన్ జహాన్ వర్సెస్ అశోకన్ కేఎం 2018 కేసులో కూడా వచ్చేసి ఏమని చెప్పింది అంటే సుప్రీంకోర్టు రైట్ టు మ్యారీ పర్సన్ ఆఫ్ వన్ చాయిస్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్ అని చెప్పింది అన్నట్టు. కాబట్టి మనకి ఇక్కడ వచ్చేసింది అంటే స్టేట్మెంట్ ఏమని చెప్తుందంటే దెర్ ఈజ్ నో ఫండమెంటల్ రైట్ టు మ్యారీ అన్నది. ఇది రాంగ్. ఎందుకు? రైట్ టు మ్యారీ అనేది ఫండమెంటల్ రైట్, అది ఆర్టికల్ 21 కిందకి వస్తుంది. మీన్స్ అది వచ్చేసింది అంటే మనకి రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ కిందకి వస్తున్నట్టు మనకి చెప్తున్నట్టు. నెక్స్ట్ అదేవిధంగా వచ్చేసిందంటే స్టేట్మెంట్ బి చూసాం అనుకోండి. స్టేట్మెంట్ బి వచ్చేసి ఏంటంటే రైట్ టు ట్రావెల్ అబ్రోడ్ కమ్స్ అండర్ పర్వ్యూ ఆఫ్ ఫండమెంటల్ రైట్ అని ఇచ్చింది. ఈ స్టేట్మెంట్ వచ్చేసి కరెక్టే అని చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు అంటే మనకి రైట్ టు ట్రావెల్ అబ్రోడ్ వచ్చేసిందంటే రైట్ టు పర్సనల్ లిబర్టీ ఆర్టికల్ 21 కిందకి వస్తుంది అన్నట్టు. అది ఏ కేసులో చెప్పింది అంటే సుప్రీంకోర్టు వచ్చేసి మనకి మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో వచ్చేసి రైట్ టు ట్రావెల్ అబ్రోడ్ వచ్చేసిందంటే ఫండమెంటల్ రైట్ అని చెప్పింది అన్నట్టు. అది దేని కిందకి వస్తుందంటే ఆర్టికల్ 21 కిందకి వస్తుందని చెప్పింది. అయితే ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో వచ్చేసి ఏంటంటే మనకి స్టేట్మెంట్ ఏ రాంగ్, స్టేట్మెంట్ బి వచ్చేసి రైట్ అన్నట్టు. అండ్ అదేవిధంగా ఈ క్వశ్చన్కి సోర్సెస్ ఏమేమి మనకు తీసుకున్నామంటే ఒకటి లతా సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ 2006, రెండోది షఫీన్ జహాన్ వర్సెస్ అశోకన్ కేఎం 2018 అండ్ మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1978 అన్నట్టు. ఇవి వచ్చేసి ఏంటంటే ఇవి ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ అన్నట్టు. ఓకే, ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫండమెంటల్ రైట్ టు మ్యారీ ఓకే అండ్ ట్రావెల్ అబ్రోడ్ ఈ రెండు కూడా ఆర్టికల్ 21 కిందకి వస్తున్నట్టు మనకి ఈ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది అన్నట్టు. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనకి స్టేట్మెంట్ ఏ వచ్చేసి ఏంటంటే రాంగు, స్టేట్మెంట్ బి వచ్చేసి రైట్. అది వచ్చేసి ఏంది మనకి 4th ఆప్షన్ వచ్చేసి మనకి ఈ ఆప్షన్ కరెక్ట్ కావాలన్నట్టు. ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ ఏమని డిమాండ్ చేస్తున్నాం అంటే 4th ఆప్షన్ కరెక్ట్ అని డిమాండ్ చేస్తున్నాం అన్నట్టు. ఇది 144 క్వశ్చన్ అన్నట్టు. నెక్స్ట్ అదేవిధంగా వచ్చేసి ఏంటంటే హిస్టరీలో చూద్దాం. రైట్, హిస్టరీలో కూడా వచ్చేసింది అంటే మనకి అసర్షన్ వచ్చేసి బ్రిటిష్ షిప్ గ్లోబ్ అండర్ కమాండ్ ఆఫ్ కెప్టెన్ హకిన్స్ అరైవ్డ్ ఎట్ ద మచిలీపట్నం ఇన్ 1611 AD. అసర్షన్ రీజన్ వచ్చేసి ఏంటంటే కుతుబ్ షా పర్మిటెడ్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ టు ఎస్టాబ్లిష్ ఫ్యాక్టరీ ఎట్ మచిలీపట్నం. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఆన్సర్ ఏమని ఇచ్చింది అంటే మనకి ఏపీఎస్సీ వచ్చేసి ఆప్షన్ ఏ ఫాల్స్ అండ్ రీజన్ వచ్చేసి కరెక్ట్ అని చెప్తుంది అన్నట్టు. ఓకే, అసర్షన్ వచ్చేసి ఫాల్స్ అండ్ రీజన్ వచ్చేసి ట్రూ అని చెప్తుంది అన్నట్టు. ఏపీఎస్సీ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే 4 అన్నట్టు. ఇక్కడ మనం ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే 3 కరెక్ట్ అని చెప్తున్నాం అన్నట్టు. వాటికి ఎవిడెన్సెస్ ఏంటనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే అసర్షన్ వచ్చేసి ఏమని ఇచ్చారు మనకి బ్రిటిష్ షిప్ గ్లోబ్ అండర్ కమాండ్ ఆఫ్ కెప్టెన్ హకిన్స్ అరైవ్డ్ ఇన్
మచిలీపట్నం 611 అంటున్నాం. ఈ స్టేట్మెంట్ వచ్చేసి ట్రూనే. సో ఎలా అంటే మనకి ఇక్కడ చూడండి, ద బ్రిటిష్ షిప్ గ్లోబ్ కమాండెడ్ బై ద కెప్టెన్ హకిన్స్ అరైవ్డ్ ఎట్ మచిలీపట్నం 1611. సో దిస్ మార్క్డ్ ద బిగినింగ్ ఆఫ్ బ్రిటిష్ ట్రేడ్ యాక్టివిటీస్ ఇన్ ద రీజన్. ఓకే, సో మనకు వచ్చేసింది అంటే ఈ బ్రిటిష్ షిప్ గ్లోబ్ ఉంది కదా, దానికి కమాండ్ ఆఫ్ కెప్టెన్ హకిన్ వచ్చేసి అరైవ్ చేసింది అన్నట్టు. మీన్స్ మనకు వచ్చేసి ఏంటంటే ఈ 1611లో వచ్చేసి కెప్టెన్ హకీన్ దళాధిపత్యంతో గ్లోబ్ అనే ఆంగ్ల నౌక మచిలీపట్నానికి చేరుకుంది అనేది కరెక్ట్ అన్నట్టు. అయితే ఇది కరెక్ట్ అని ఎక్కడ ఉంది సోర్సు అంటే, సో మీరు బుక్ కూడా వెరిఫై చేయండి. ఇక్కడ నేను బుక్ నెంబర్ ఇస్తున్నాను, అదేవిధంగా వచ్చేసి పేజ్ నెంబర్ కూడా ఇస్తున్నాను. ఈ రెండు కూడా మీరు చెక్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈ అడ్వాన్స్డ్ హిస్టరీ ఆఫ్ ఇండియా బై ఆర్సి మజుందర్ అండ్ హెచ్సి రాయచౌదరి అండ్ కలిన్కర్ దత్తా అనే బుక్లో వీళ్ళ ఆథర్స్ బుక్ నేమ్ వచ్చేసి అడ్వాన్స్డ్ హిస్టరీ ఆఫ్ ఇండియా. పేజీ నెంబర్ కూడా చూడండి, పేజీ నెంబర్ కూడా ఇస్తున్నాను. పేజీ నెంబర్ వచ్చేసి ఏంటంటే 567లో ఉందన్నట్టు. ఇది ఏం చెప్తుంది అంటే ద అరైవల్ ఆఫ్ బ్రిటిష్ షిప్ గ్లోబ్ ఇన్ 1611 ఎట్ మచిలీపట్నం అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ వచ్చేసింది అంటే మనకి సో ఇయర్ అసర్షన్ వచ్చేసి రైట్. నెక్స్ట్ రీజన్కి వెళ్దాం. రీజన్ వచ్చేసి ఏంటి అంటే కులీబ్ కుతుబ్ షా పర్మిటెడ్ ద ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ టు ఎస్టాబ్లిష్ అ ఫ్యాక్టరీ ఎట్ మచిలీపట్నం. ఈ స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్. ఎందుకు రాంగ్ అంటే ఒకసారి చూడండి. సో దిస్ వాజ్ నాట్ కులీబ్ కుతుబ్ షా హూ గ్రాంటెడ్ పర్మిషన్ టు ద ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ టు ఎస్టాబ్లిష్ ద ఫ్యాక్టరీ ఎట్ మచిలీపట్నం. సో here Kulib Qutub Shah ruled Golconda Sultan until 1611, but permission, see here, permission was actually granted by his successor Sultan Muhammad Qutub Shah in 1611. ఎవరు పర్మిషన్ ఇచ్చారు? సో here కులీబ్ కుతుబ్ షా పర్మిషన్ ఇవ్వలేదు. ఎవరు ఇచ్చారు? సో here సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా 1611లో వచ్చేసి పర్మిషన్ ఇచ్చింది అన్నట్టు. కాబట్టి ఇది ఎక్కడ ఉంది? బుక్ నేమ్ చూడండి, బుక్ నేమ్ కూడా ఇచ్చేస్తున్నాను. హిస్టరీ ఆఫ్ మెడివల్ ఇండియా బై సతీష్ చంద్ర, పేజ్ నెంబర్ వచ్చేసి 187. ఇందులో ఏమని చెప్తుంది అంటే సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా, ఓకే, మీన్స్ ఈజ్ నాట్ కులీబ్ కుతుబ్ షా. సో యూఆర్ పర్మిటెడ్ బై ద ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఫ్యాక్టరీ ఎట్ మచిలీపట్నం. సో పర్మిషన్ ఇచ్చింది ఎవరు అంటే మహమ్మద్ కుతుబ్ షా ఇచ్చాడు. సో ఇయర్ కులీబ్ కుతుబ్ షా పర్మిషన్ ఇవ్వలేదని చెప్తుంది. అంటే మనకి ఇచ్చిన స్టేట్మెంట్లో వచ్చేసి ఏంటంటే సో ఇయర్ అసర్షన్ వచ్చేసి కరెక్టే, సో రీజన్ వచ్చేసి రాంగ్, రైట్. సో కాబట్టి ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి ఏపీపీఎస్సి ఏమని చెప్తున్నది? సో ఇయర్ ఫోర్త్ స్టేట్మెంట్ అంటుంది, కానీ మనకి ఇచ్చిన దాంట్లో వచ్చేసి ఏంటంటే అసర్షన్ కరెక్ట్, రైట్. సో అసర్షన్ వచ్చేసి కరెక్ట్, రీజన్ వచ్చేసి రాంగ్. సో మనం డిమాండ్ చేస్తున్న ఆన్సర్ వచ్చేసి ఏంటంటే థర్డ్ ఆప్షన్ అన్నట్టు. సో థర్డ్ ఆప్షన్ ని మనం డిమాండ్ చేస్తున్నాం అన్నట్టు, రైట్. ఇది హిస్టరీలో ఉన్న ఒక అబ్జెక్షన్ అన్నట్టు. అదేవిధంగా వచ్చేసి ఏంటంటే కొంతమంది మిత్రులు వచ్చేసి మన చాట్ బాక్స్ లో టైప్ చేస్తారు అన్నట్టు. సో ఎకానమీలో యాక్చువల్గా అయితే ఎకానమీలో వచ్చేసి అయితే మిస్టేక్స్ లేవండి. సో నాకు తెలిసినంత వరకు అయితే అన్ని క్వశ్చన్స్ ఆల్మోస్ట్ 75 క్వశ్చన్స్ కరెక్టే ఉన్నాయి అన్నట్టు. సో అన్నిట్లలో మీరు అబ్జర్వ్ చేయండి, మనకి పేపర్ 1లో తీసుకున్న సో హిస్టరీలో మిస్టేక్స్ దొరికాయి, పాలిటీలో మిస్టేక్స్ దొరికాయి, పేపర్ 2లో వచ్చేసి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో మిస్టేక్స్ దొరికాయి. బట్ ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీలో 75 క్వశ్చన్స్లో మాత్రం ఎక్కడైనా దొరుకుతాడేమో అని చూసాను. ఎందుకంటే నెంబర్స్ ఉన్నప్పుడు వచ్చేసిందంటే దొరికే ఛాన్సెస్ ఉంటుంది, కానీ ఎక్కడ కూడా దొరకలేదు. ఈవెన్ మీరు ఒకవేళ అబ్జెక్షన్ చేసినా కూడా చేయండి ఏపీపీఎస్సికి, మ్యాక్సిమం అయితే మనకి సో ఎకానమీలో వచ్చేసి మాత్రం ఆప్షన్స్ మాత్రం ఏపీపీఎస్సి ఏ ఆన్సర్స్ ఉంటాయో అవే ఆప్షన్స్ ఉంటాయి. చాలా వరకు అయితే మిస్టేక్స్ అయితే అక్కడ లేవు. బట్ మన మిత్రులు వచ్చేసి ఏంటి అంటే ఈ క్వశ్చన్కి ఒకసారి ఆన్సర్ ఏంది ఒకసారి చెక్ చేయమని మనకి ఇచ్చారన్నట్టు. ఒకసారి చూద్దాం. ఇదేంటంటే ఏపీపీఎస్సి ఆన్సర్ కరెక్టే, మనం డిమాండ్ చేస్తున్న ఆన్సర్ కూడా కరెక్టే, సేమ్ ఫోర్త్ ఆప్షన్ అని చెప్తున్నాం అన్నట్టు. వాటికి గల ఒక ఎగ్జాంపుల్స్ చూద్దాం ఒకసారి. చూడండి 74 క్వశ్చన్ వచ్చేసి సో అకార్డింగ్ టు ద ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ 4.0 24-29 వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ నాట్ కరెక్ట్ అంటున్నారు. ఓకే, ఏది కరెక్ట్ కాదు అనేది క్వశ్చన్ విత్ రిగార్డింగ్ టు ద ఎంఎస్ఎంఈ సెక్టర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటుంది. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఏమంటున్నా అంటే ఆంధ్రప్రదేశ్ అకౌంట్ ఫర్ 9 lakh registered MSME on February 2024 according to the ఉదయం డేటాబేస్ అని చెప్తుంది అన్నట్టు. ఓకే, సో ఇయర్ ఉదయం చూడండి ఒకసారి, ఇది వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్, రైట్. ఈ వెరిఫికేషన్ వచ్చేసిందంటే ఈ స్టేట్మెంట్ కరెక్టే అన్నట్టు. ఎక్కడ అంటే మనకు వచ్చేసి ఏంటంటే సో ఇయర్ ఈ డాక్యుమెంట్ అబ్జర్వ్ చేస్తే ఏంది ఆ డాక్యుమెంట్ ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ 4.0 24 and 29లో ఏమని మెన్షన్ చేస్తుంది అంటే మనకు వచ్చేసి ఏంటంటే ఇక్కడ వచ్చేసి స్టేట్మెంట్ 1 వచ్చేసిందంటే కరెక్ట్ అని చెప్తున్నాం.
ఎందుకు ఇక్కడ చూడండి, నేను పేజ్ నెంబర్ కూడా ఇస్తున్నా. పేజ్ నెంబర్ 10లో వెళ్ళండి ఆ డాక్యుమెంట్లో, పేజ్ నెంబర్ 10. అండ్ అదేవిధంగా వచ్చేసి సెక్షన్ కూడా, ఈ సెక్షన్ నుంచే ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేశారు. సెక్షన్ వచ్చేసి ఏంటంటే 1.2.2 MSME ప్రజెన్స్ అండ్ క్లస్టర్స్లో అబ్జర్వ్ చేస్తే మనకి ఏమనుంది అంటే ఆంధ్రప్రదేశ్ అకౌంట్ 9 lakh రిజిస్టర్డ్ MSME యాజ్ ఫ్యాక్టరీ యాజ్ February 2024 ఇచ్చినట్టు. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసింది కరెక్టే, రైట్? ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసింది కరెక్ట్ స్టేట్మెంట్ అన్నట్టు, రైట్? అండ్ సెకండ్ స్టేట్మెంట్ చూడండి, సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి ఏంటంటే, సో స్టేట్మెంట్ 2 వచ్చేసి మెజారిటీ ఆఫ్ ది MSME ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ సర్వీస్ సెక్టర్ అకౌంటింగ్ 79%. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే ఉంది. ఇది కూడా ఎక్కడ మెన్షన్ చేశాడు? పేజ్ నెంబర్ 10లో మెన్షన్ చేశాడు. 1.2.2 MSME సెక్టర్లో ఏమని చేశాడు ఇక్కడ చూడండి, సర్వీస్ సెక్టార్లో వచ్చేసి 79% ఉందని చెప్పినాడు. సో ఇది కూడా కరెక్టే అన్నాడు. సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. థర్డ్ స్టేట్మెంట్ చూడండి, థర్డ్ స్టేట్మెంట్ ఏమని ఇచ్చాడు? సో ఇయర్ సెకండ్ స్టేట్మెంట్ కాదు, థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి దేర్ ఆర్ 28 ఎక్స్క్లూజివ్ MSME పార్క్స్ ఇన్ ఏపీ అంటుంది. సో ఇయర్ థర్డ్ స్టేట్మెంట్ ఒకసారి గమనిస్తే మనకి, సో ఇది స్టేట్మెంట్ ఇచ్చారు, ఇది కూడా కరెక్టే అని చెప్తున్నాం. ఎందుకు? సేమ్ 10th పేజీలో వచ్చేసి ఇదే సెక్షన్లో మెన్షన్ చేసింది ఏమని, 28 ఎక్స్క్లూజివ్ MSME పార్క్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అన్నట్టు. నెక్స్ట్ ఫోర్త్ స్టేట్మెంట్ ఏమని ఇచ్చాడు? ఫోర్త్ స్టేట్మెంట్ వచ్చేసి ద MSME సెక్టార్ ఈస్ కంట్రిబ్యూటెడ్ 33.5% ఆఫ్ GSDP ఇన్ ఏపీ. ఇది రాంగ్ అన్నట్టు, రైట్? ఫోర్త్ స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్. సో ఇది కూడా వచ్చేసి ఏంటంటే సేమ్ డాక్యుమెంట్ పేజ్ నెంబర్ 10లో వచ్చేసి సేమ్ సెక్షన్లో వచ్చేసి మెన్షన్ చేసింది. ఎంత ఉంది? సో ఇయర్ GSDP అంటే 23.5% ఉందండి. ఓకే, MSME సెక్టార్ యొక్క GSDPలో వచ్చేసి సో ఇయర్ ఎంత కంట్రిబ్యూట్ చేస్తుందంటే 23.5% ఇచ్చింది. మనకి ఎంత ఇచ్చిండు? క్వశ్చన్లో వచ్చేసి 33.5 ఇచ్చినట్టు, అంటే ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి రాంగ్. సో ఇయర్ మనకు వచ్చేసి ఏంటంటే 23.5 ఉండాలి, కానీ ఇక్కడ వచ్చేసింది 33.5 ఉంది. ఇది ఒక్క స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్. వాడు అడుగుతుంది కూడా ఏంటంటే నాట్ కరెక్ట్ ఏది అని అడుగుతున్నాడు. కాబట్టి మనకు వచ్చేసింది అంటే ఆప్షన్ 4 కరెక్ట్ అన్నట్టు, రైట్? సో మన మిత్రులు వచ్చేసి ఈ క్వశ్చన్కి చేయమని చెప్పారు కాబట్టి ఇది చేస్తున్నాను. సో మనకి యాజ్ పర్ TSPC ఎకానమీ, ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీలో వచ్చేసి 75 క్వశ్చన్స్లో అయితే నాకు తెలిసినంత వరకు అయితే మిస్టేక్స్ లేవండి, అన్నీ కరెక్టే ఉన్నాయి. బట్ మిస్టేక్స్ దొరికింది మనకి ఎక్కడెక్కడ అంటే, మీన్స్ మనం ఎక్కడెక్కడ అబ్జెక్షన్ చెప్తున్నాము అంటే, పేపర్ 1లో మనకి హిస్టరీలో అబ్జెక్షన్ చెప్తున్నాము, పాలిటీలో కూడా అబ్జెక్షన్ చెప్తున్నాము, రైట్? వాటి మీద కూడా నేను వీడియో చేస్తాను, అవి చెక్ చేసుకోండి. అండ్ అదేవిధంగా వచ్చేసి మనకి పేపర్ 2లో వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చేసి అబ్జెక్షన్స్ ఉన్నాయి, కానీ ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ మాత్రం సో ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ APPSC ఇచ్చిన ఏ అయితే ఆన్సర్స్ ఉన్నాయో అవే కరెక్ట్. సో వాటిలో మాత్రం నాకు తెలిసినంత వరకు అయితే APPSC వచ్చేసి మార్పులు చేసే అవకాశాలు అయితే చాలా వరకు తక్కువ, రైట్? సో ఇది ఈ వీడియో అండి, రైట్? సో కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, రైట్? అదేవిధంగా సో ఈ కంటెంట్ ఎక్కువ మందికి చేరాలంటే కూడా ఈ వీడియోని లైక్ చేయండి, మరియు మీ మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకేమైనా అబ్జెక్షన్స్ మీద చేయమని మీరు ఒకవేళ కోరితే నేను చేయడానికి రెడీగానే ఉన్నాను. అండ్ అదేవిధంగా వచ్చేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ న్యూ ఛానల్కి మీ సపోర్ట్ కావాలి. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వచ్చేసి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా వచ్చేసి ఏంటంటే ఈ క్వశ్చన్స్ మీద కూడా మీరు కామెంట్స్ రాయండి, రైట్? సో నేను ప్రతి దానికి వచ్చేసి ఏంటంటే పేజ్ నెంబర్ ఇస్తున్నాను, బుక్ నెంబర్ ఇస్తున్నాను, బుక్ నేమ్ ఇస్తున్నాను, ఆథర్ నేమ్ కూడా ఇస్తున్నాను. కావాలంటే మీరు అందులోకి వెళ్ళి కూడా చెక్ చేసుకోండి, రైట్?